ఏంద్రా నాకు చాలా అర్జెంట్ అయ్యారో పక్క లంగాలు అన్నాయి రారు స్వామి జల్ది పోయే స్వామి కాదు దాని జాకెట్ ఏంటికి తిరితే ఆ జాకెట్ తిరితే అది నన్ను రెప్ప 4 గంటలు కొట్టే ఖాళీ ఇప్పుడు దొడ్డి పోలన్నా కూడా ఎంత బాధపడకుండా పోలో నాకే అర్థమైనా తండ్రి. పొద్దునే వనాలి నాక ఆ ఇంతింత గుండాలు కుండ లెట్రిన్లో కూర్చునే కన్నా బయటకు పోయి షెట్లో కూర్చున్నాం అనుకో చల్లగా ఉంటుంది. అయినా 2 లీటర్ బాటిల్ ఏమి మా అప్ప తీసుకొని పోయినాడు, నాకు చూస్తే ఈ 1/2 లీటర్ బాటిల్ పెట్టినాడే. ఈ నీళ్ళు సరిపోతాయా? సచ్చోవానికి విషం ఎంత కావాలా, కడుక్కునే వానికి నీళ్ళు ఎంత కావాలా, మళ్ళీ ఎండిపోతే రాదు. బండి వేసుకొని పోయి 1 గంట సేపు అన్నా కూర్చొని రావాల. అల్లు 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 నీవేస్తారా దొడ్డికి నీవేస్తారా? ఏంది మామా దొడ్డికి నీవేస్తారా? చే ప్రశాంతంగా ఏరికేకి పోయినప్పుడు కూడా నాకు తోక అవసరమా? నువ్వు ఏమట్లా కాలు వాళ్ళేరా వాళ్ళే పోతున్నామే ఆ మోట్లో పోయి కూర్చోపో. నీ ఎవడు అడుగుతాను నిన్ను ముసలిముప్పని? ఓరే నీ కాలు వాళ్ళే నీకు అన్ని తెలిసి అడుగుతున్నావో తెలుగు అడుగుతున్నావరా? నాకు అర్థమే కదా. అన్ని కాలు బాలేదా? ఏమైంది? కాదలే మీ అత్త బస్సులో పడేసి దెబ్బ 4 గంటలు వాంచితే కాలు ఇరిగింది, స్టేషన్కే పోయింది. పోలీస్ స్టేషన్ వరకు పోయింటివా? పోయిండబ్బా. ఆడిపోతే పోలీసు వాళ్ళు ఏమంటారు, లేదు ఆడదంతా తొలిదిన్నావు నీ కేసు తెలియదురా అని వాళ్ళు మొత్తుకుంటారు. నీకు ఏం చెప్పాడా? నాకు ఆడవాళ్ళ నుంచి రక్షించేకి మనకి ఎవరు లేరు, మగోళ్ళకి లేరా? సరే ఇప్పుడేమో నువ్వు అంత జోరైందా? చాలా జోరైంది. సరే కూర్చో కూర్చో. చూడు మామా, నువ్వు మరి గంటలు కూర్చుంటే నాకు సరిపోదు. నేను కూర్చొని వచ్చే లోపల నువ్వు రెడీగా బండి దగ్గర ఉండాలా. మన లంకాలు ఆడబెట్టింది రా వచ్చి ఉతకల్లా. నీ గంట గడిపితే నాకు టైం ఉందా? ఏందా కాదు మామ, ఎప్పుడు ఈ లంగాలు జాకెట్లు ఉతికేదేనా నీ మొగోని బతుకు? నా లంగా కూడా ఉతుక్కో ఉంటే సరిపోతాయిలే. వద్దులే మామ, జల్దీ పోయి కూర్చొని వద్దాం. అడిగిపోతున్నారు ఇద్దరు, ఓల్పతి వీరగాడు. మళ్ళీ అప్పుడు అడుగు బండి ఎక్కినారు ఇద్దరు పోటు మొగోళ్ళు. ఆడిపోతున్నారులే పొద్దున్నే ఆడిపోతున్నారు ఇద్దరు. ఆడిపోతాను అడుగుతాడు. చూడు మామ, పొద్దున లేచిన తర్వాత దొడ్డికి పోతాము. దొడ్డి పోకోకుండా ఇంక ఏరే పని ఉందా? మామకి మైత కొట్టిందంట, అందుకే ఆయపని కూడా కుంటిగుర్రాన్ని కూడా ఎక్కించుకొని పోయి అట్లా దొడ్డికి పోయేస్తా. కాదులే నేనన్నట్లా నడిచి వస్తున్నాను. నేను ముసిల్లా కొడుక ఏమన్నాను, బండి కావాలి నడిచి రాలేవా? ఏంది నాయన కొత్తగా మాట్లాడుతున్నావే? దొడ్డికి పోయినప్పుడు 3 దావల కాడ తీసేసింది దాటి వచ్చినావా? ఈరాగాడు దొడ్డికి పోయినా బండ్లోనే పోతాడని మన గేర్లో ఈ ఆడపిల్లనైనా చెప్తాది. వాడు దొడ్డికి కూడా బండ్లోనే పోతాడు, అంత సౌకర్య బిడ్డప్ప వాడు అని అంటారు ఆడపిల్లలు. అంటే మేమట్లా నడిచి వస్తా అంటే నీకు గేర్లో సావుకారు ఎవరులే సావుకారు నీకే? నువ్వు సావుకారు ఎమ్మలా? నీకైతే బండి కావాలా? గేర్లో ఆడపిల్లలందరూ చూస్తారా నువ్వు బండి పోయేది? అట్లా మాట్లాడుతాంటావు? జల్లి పేసాం పారా. ఆ పక్క మళ్ళీ మీ ఎక్త లంగాలు ఆడబెట్టింది, నాకు దొడ్డికి ఎక్కువైందిరా. ఉండే నీ లంగాల జాకెట్ల గోల అవే సరి గుర్తుకు సచ్చింటే వీటికి తెచ్చుకుంటాంటివే. కాదు నా తిప్పలేదు అంటే మీ తండ్రి కొడుకు ఎవరు విధానం ఇది? నాయనా, మన గూడూరు వంశం అంటే సన్నబన్న వంశం కాదు అది. చుట్టుపక్కల 4 ఊర్లు అడిగినా దొడ్డికి ఈరాగాడు బండిలోనే పోతాడంటారా? నేను దొడ్డికి పోకుండా అయినా ఉంటానేమో కానీ బండి లేకుండా నేను దొడ్డికి ఒక రవ్వ కూడా కదలను ఇటు నుంచే. ఏ తుప్పుడు పంచాయలే నీ తుప్పుడు పంచలే నాకు తుర్రంత నాకు భయం అవుతుంది. ఒక పక్క లంగల్లా పెట్టింది ఉతకల్లా ఇది పేసబాలు కాదు మామ, నీ కొంచెం మానం మర్యాద ఉండి మాట్లాడుతున్నావా? ఇదేమన్నా నీ బండి? నా బండిలో నిన్ను ఎక్కించుకున్నాను. పెళ్లి పోతున్నా పలాంటి పోతున్నా దొడ్డికి రా స్వామి. 2 నిమిషాలు సెటిల్ చేస్తా ఉండే. అయ్యో నీ 2కి అగ్గి పెట్టా ఉండే. ఏందలే గూడూరు అంటావు? గూడూరు వంశంలో ఫస్ట్ పుట్టిన వంశమే నాది. నాకే ఎదురు మాట్లాడతావు మళ్ళా? దిగి పోవా ఎక్కడ? దిగ దిగ
అన్న, దిగ. అన్న. ఏ దిగు కిందిగా. కాదు, నీకు ఏం నప్పైంది? నా సంపాదనతో తెచ్చిన బండి నేను లే వేసుకున్నా. అల్లు ఏందిరా నాకు చాలా అర్జెంట్ అయ్యారో పక్క లంగాలు అన్నాయి రారు స్వామి జల్ది బే స్వామి. కాదా మరి అంత లంగాలు నానబెట్టినా ఉతకాలన్న బాధ్యత ఉన్న నా కొడుకు నేను ఇంచేపులా కొట్లాడుతుంటే వెనకేమన్నా కూర్చొని చమ్మ చెక్క చరడేసి మొగ్గ భజన చేస్తాడు కొంచెం పండే. కాదలే నిన్ను నమ్ముకొని నేను ఇవ్వలే సన్న కుంటికండి పోయినా మెల్లగా పోయొచ్చి లంగా లేకపోతుండ్రా లే నీ అంటే రాకూడదు. ఏదో బండ్లో పోదామని నేను వస్తే ఉండే మామూలుగా నీ పంచాయతీ జరిపా నీ దొడ్డికప్పుడు వచ్చేది సన్న కుంటికండి పోయి వచ్చి ఆ లంగాలు పిండే సరప నేను. కాదు మామ, ఆడోళ్ళు లంగాలు పిండే నీకే అంత పౌరుషం వచ్చి నడుచుకుంటా పోయి చెట్టు పక్కన ఎరుగుతా అంటే నేను ఇంతలో పోని డబ్బా పట్టుకొని నడుచుకుంటూ పోవడమ్మా. ఏదో పాప కాలు ఎరిగింది కదా అని సహాయం చేసేకొస్తే నా మీద బురద చల్లిపోతావా? లే మా ఎక్క రాని ఉండలే, నువ్వు ఇంకా సరిగా ఉతకలేదని 4 పుచ్చులు ఎక్కిస్తా. ఇదిగో అప్పారి, గేర్లో ఓలు బతిగాడే నా మర్యాద తీసిన తర్వాత నేను నడుచుకుంటూ పోకూడదు. ఇది ఒక్కసారికి బీగమే పోయేసి వస్తా. చెల్లెలే బండి మాత్రం ఇచ్చేది బేకనని చెప్పుకో. కాదా, అది నేను కొన్న బండి, ఎవరు అది బీగాలు లేకుండా ఇట్లా స్టార్ట్ చేయలే కూడా నా తలకాయలో ఉండదు. చేసుకోపోలే చూస్తాం, చేసుకోపో బండి ముందు చూస్తా. ఇదిగో అప్పారి, పొద్దునే కటకట చేద్దా. నువ్వు కటకట చేస్తే ఆడ బాత్రూమ్ కూడా ఫ్రీగా డైజెషన్ కాదా. అమాస రోజు కటకట చేసినాక ఇంకా అన్ని అట్లయితాయి. మరి అదిగా బీగాలి. ఏం నీకంత నప్పి ఇప్పుడు నేను బండిలో పోతే? తాత ఏం చెప్పినాలే నా కొడక నీకు ఏం చెప్పాలప్పా? పెట్రోల్ ఆదా చేయమని చెప్పితే నువ్వు లండన్ పోయేకి బాత్రూమ్లు పోయేకి ఇట్లా పెట్రోల్ అంతా వేస్ట్ చేస్తావు మళ్ళా. అంటే రాత్రి ఆ న్యూస్ ఛానల్ పెట్టుకొని చూసి పొద్దునకి ఇట్లా మారిపోయినావు అనమాట. నువ్వు పెట్రోల్ వేస్ట్ చేయొద్దని చెప్పినాడు కదా, అది నువ్వు పెట్రోల్ వేస్ట్ చేయదు, నువ్వు నడుచుకుంటూ పో. నా దుడ్లతో నేను ఉన్న రోజులు కొట్టించుకొని తిరుగుతా, నా ఇష్టం అది. చెప్పేవాడైనా లేక నాది నా ఇష్టం. ఏది నీ ఇష్టమో మళ్ళీ నా ఇష్టం అంట, నా ఇష్టమో ఏమలా. ఒకసారి బండి 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 దగ్గరికి వచ్చినావు అనుకో తోలు తీసా పడతా నీకే. నడుచుకుంటా అమ్మా అబ్బా. ఏం బండి ఇస్తారు అంత అంగడికి పోయిస్తాను, బీడీలు కట్టి తెచ్చుకుంటాను. లేదు, బీడీలు కట్టి తెచ్చుకునే బండి కావాలా? కాదు, మన మోడీజీ ఏం చెప్పినాడు? పెట్రోల్ ఆదా చేయండి అన్నాడు కదా. పోలీసు వాళ్ళు, కలెక్టర్ వాళ్ళు, మళ్ళీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, ఆఫీసర్లు అందరూ నడుచుకుంటా పోతా ఉంటే ఆదా చేయాలని. ఏం పని పాట లేని పాపరాయుడుగా నీ బీడీల కట్టికి నా బండి అలా అసలు నా కొడక. ఇప్పుడు ఒక రవ్వ సమాధానం అయిందిరా. నా మీద పన్న ఏట్లన్నీ వాని మీద కురిపిస్తే ఇప్పుడు నేను డబ్బా తీసుకొని నడుచుకుంటూ పోతే ఆ గేర్ పక్కల నా లవర్ కసు కొడతాంటది. అది కానీ చూసింది అనుకో, వీరాగానికి చింతపండు చారు రామినారు, అందుకే డబ్బా పట్టుకొని పోతున్నాడు అంటది. ఎట్లా వద్దు, నేను పోయి మా ఇంట్లో ఇంగ్లీష్ స్కూల్లోనే కూర్చుంటాను. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము పెట్రోల్ ఆదా చేయాల్సింది మన బాధ్యత మన పైన ఉంది కనుక మీకు ఏదన్నా నవ్వుతూ ఒక చిన్న మెసేజ్ లాంటిది అయితే తీసుకొని వచ్చామన్నమాట. ఫ్రెండ్స్, వీలైనంత వరకు కొంచెం నడవడానికి ట్రై చేయండి. దానివల్ల మనం ఈ ఆయిల్ని ఆదా చేసిన వాళ్ళు అవుతాము. ఓకే, సరే. మా తర్వాత నడవడం వల్ల మనం కూడా కొంచెం ఆరోగ్యంగా ఉంటాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మిమ్మల్ని అందరూ సరదాగా నవ్వించడానికి, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చితే మరిన్ని వీడియోస్ షేర్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, నవ్వండి, నవ్వించండి. బాయ్.